అసలు ఈ సర్ప్రైజ్ చెకేషన్ అంటే ఇద్దరు కపుల్స్ అక్కడికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాము. బట్ సడన్గా ఈ ప్లాన్ ఎందుకు చేసామంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మేము ఎలాగో ఉన్నాము, చైతన్య ఇంకా కూడా దివ్య వచ్చిండు. సరే మరి అందరం ఉన్నాం కదా, ఒక ఫ్యామిలీ ట్రిప్ వేద్దాం అనుకున్నాం. వాళ్ళేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి ఉంది, సో లీవ్లు కూడా లేవంట. సో నెక్స్ట్ మంత్ మేము లీవ్లు పెట్టుకుందాం, అప్పుడు ప్లాన్ వేద్దాము ట్రిప్ అని అన్నారు. సరే మరి ఈరోజు ఈవినింగ్ ఎక్కడికి వెళ్దాము అని అనుకుంటే మాకు సడన్గా గుర్తుకొచ్చింది బీట్ బాక్స్ రిట్రీట్. మాకు దగ్గరలోనే ఉంటుంది, మ్యాగోస్ చేసి వాళ్ళది. మ్యాగోస్ చేసి అంటే వాళ్ళ దగ్గర ఎన్నో ఫార్మ్స్, విల్లాస్, ఇలా చెకేషన్ కోసం ఎన్నో ఉన్నాయి ప్రాపర్టీస్. మేమిద్దరమే కపుల్స్ ఉన్నాం కదా అని చెప్పి ఈ లొకేషన్ మాకు బాగా అనిపించి బీట్ బాక్స్ రిట్రీట్కి వెళ్ళాము. మీరు కూడా ఇలా వెళ్ళాలి అనుకుంటే ఒక మధ్యాహ్నం 3 అట్లా వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ 11 వరకు మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. మీకు ఏమన్నా బుకింగ్ చేసుకోవాలి అనిపిస్తే పైన కనిపిస్తున్న ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. లేదంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఎన్నో ఉన్నాయి ఇలాంటి ప్రాపర్టీస్, అందులో మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోవచ్చు. అసలు చూడండి, బయట స్విమ్మింగ్ పూలు, పెద్ద స్క్రీను, నిజంగా థియేటర్లో సినిమా చూస్తున్న ఫీలింగ్, బయట గ్రీనరీ, పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇట్లా ఎన్నో రోజుల తర్వాత బయటకు వచ్చాము. నిజంగా బయట ఏదన్నా మనము ట్రిప్కి వెళ్ళినా ఇట్లా స్టేకేషన్లో ఉన్నా కానీ మనకు చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు లోపల ఎలా ఉందో చూద్దామా ఒకసారి. అసలు లొకేషన్ ఎక్కడో ప్రాపర్గా చెప్పనే లేదు కదా, మీరు ప్రాపర్ లొకేషన్ డిస్క్రిప్షన్లో చూడొచ్చు. గచ్చిబౌలి నుంచి 45 minutes నియర్ ప్రగతి రిసార్ట్స్ పక్కనే ఉంటుంది. ఒక 2 hours వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. సో ప్రశాంతంగా పాటలు పెట్టుకొని వింటున్నారు. నాకైతే నవ్వొచ్చింది మా చైతన్య సెలెక్ట్ చేసిన పాట వింటే. ఈ పాట అర్థం కావట్లేదా? మీ అమ్మ పుట్టినప్పుడు రిలీజ్ అయింది అనుకుంటా ఈ సినిమా, అప్పుడు నా కోసం రాసింది. 2 bedrooms చాలా స్పేషియస్గా విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నాయి. ఇంకా గ్యాంగ్ మొత్తం వచ్చారు అనుకోండి, హాల్లో కూడా మొత్తం పరుపు టైప్ వేసుకొని అందరు పడుకునేటట్టు కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి అక్కడ. నిజం చెప్తున్నాను, అసలు నైట్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ పెద్ద స్క్రీన్ మీద సినిమాలు, పాటలు, డ్యాన్స్, ఆ క్యాంప్ ఫైర్, చలిలో కూడా ఇంత బాగా ఎంజాయ్ చేయొచ్చా అనిపించింది. నిజంగా సూపర్ ఉండే ఆ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఇలా రూమ్లో కూర్చొని కావాలంటే ఇక్కడ చూడొచ్చు, లేదంటే మనిషి నేను జంప్ చేస్తున్నా తల్లి, జంప్ చేయాలా వద్దా? అబ్బా ప్లీజ్ ఒక్కసారి జంప్ చేద్దామా? నేను జంప్ చేయాలా? సినిమా చూద్దామా? అక్కడ సినిమా చూద్దామా? పెద్దగా చూడొచ్చు తెలుసా మనం సినిమా, మన యూట్యూబ్ వీడియో కూడా చూడొచ్చు. అన్ని వీడియోస్ చూసేద్దాం ఈరోజు. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అమ్మ రా పిన్ని అని పిలు, ఇటు 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 ఇట్లా. కమాన్ బయటికి రండి. చలి పెడుతుందా నీకు? ఇక్కడ చూద్దామా సినిమా? లైట్ బంద్ చేసి. నీకు ఇక్కడ నచ్చకపోతే ఇంకా పెద్దగా అక్కడ ఉంది. నీకు కాలు పెడతా, నేనేం చెయ్యా, ఓన్లీ కాలు పెడతా గట్టిగా. ఏం భయపడదు, నేను పట్టుకున్నా కదా, నేను పట్టుకున్నా కదా, ఇట్లా చేయొద్దు నువ్వు, నేను పట్టుకున్నా కదా, జస్ట్ కాలు. భయపడొద్దు నానున్నప్పుడు, నువ్వు ఇట్లా మామూలుగా కూర్చో. బాగుంది. ఇట్లా స్విమ్మింగ్ పూల్ ఉన్నప్పుడు మంచిగా కూల్ డ్రింకులు తాక్కుంటూ, నచ్చినవి తాక్కుంటూ, తినుకుంటూ. మనకి బాన్ ఫైర్ కూడా ఉంది తెలుసా, చలికి పెడుతుంది కదా మనకి. సంక్రాంతికి భోగి మంట లాగా మనం బాన్ ఫైర్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇంకేం చేయొచ్చు తెలుసా, అమ్మ నువ్వు నేను పిన్ని బాబాయ్ అందరం కలిసి అంతాక్షరి ఆడుకుందాం, డంషరర్స్ ఆడుకుందాం. బోర్ కొట్టిందనుకో సినిమా చూద్దాం, డాన్సులు కూడా చేయొచ్చు. మంచి పెద్ద పెద్ద స్పీకర్లు ఉన్నాయి తెలుసా. పొద్దున్నే మునుగుదాం. నువ్వు మనం పాట పాడతావా? నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఏది నీ టీ మనిషి చూసావా, సినిమా ఎఫెక్ట్ వస్తుంది ఇప్పుడు. ఏం చెప్తున్నారమ్మా, ఛాయ్ తాగుతున్నావా?
మానుషి గెట్ రెడీ ఫర్ ద మూవీ. లేదంటే మన యూట్యూబ్ వీడియో ముందు చూద్దామా? తాగుతున్నావా మంచిగా చాయ్? బాగుందా వేడి వేడి చాయ్? అది మనల్ని చంపడానికే వచ్చింది. చిప్స్ తినుకుంటూ చూస్తుంది ఆ సినిమా. అట్లా లైట్లన్నీ ఆర్పేసి ఓపెన్ ఎయిర్లో పెద్ద స్క్రీన్ మీద చల్లని గాలి, నాకు నిన్నే పెళ్ళాడుతా సినిమాలో ఎటు వెళ్ళిపోయింది మనసు, ఆ వైబ్స్ లాగా అనిపించింది. నిజంగా సూపర్ ఉండే. ఇక తర్వాత మా మానుషం వచ్చింది, చీకటికి భయపడుతుందని చెప్పి అక్కడ ఉండే లైట్లన్నీ ఆన్ చేయించాను. మేము పెద్దవాళ్ళం ఎంత ఎంజాయ్ చేస్తామో మాకన్నా డబుల్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి గ్రీనరీ అన్న, ఇట్లా బయటికి వెళ్ళడము, తిరగడము, చెట్లు, అవన్నీ అట్మాస్ఫియర్ని ఫుల్ ఎంజాయ్ చేసింది. అరే మీ అందరికీ డౌట్ వస్తుండొచ్చు కదా, మరి ఫుడ్ ఎలా అని చెప్పి. ఫుడ్ దగ్గరలోనే రెస్టారెంట్స్ ఉన్నాయి, కావాలంటే అక్కడి నుంచి మనం తెప్పించుకోవచ్చు. లేదంటే మీరు అక్కడే ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళతో కావాలంటే కూడా చేయించుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇక ఫ్రెండ్స్ తోటి చిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీరు తెచ్చుకొని తాగొచ్చు. చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ తోటి గ్యాంగ్స్ 10-20 మంది దాకా వచ్చి కూడా ఫుల్ డ్యాన్సులు చేసుకుంటూ లౌడ్ మ్యూజిక్ తోటి ఫుల్ ఎంజాయ్ చేస్తారంట. సో మీరు అలా ఫ్రెండ్స్ తోటి రావాలి అనుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ ఈ ప్లేస్ అనే కాదు, ఇటువంటి ఎన్నో ఉంటాయి మ్యాగోస్ చేసి వాళ్ళకి. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఒక డే మొత్తం నైట్ మొత్తం చిల్ అవ్వచ్చు. ఒకవేళ మీకు వంట చేసుకోవాలి అని అనుకున్నా అక్కడ కిచెన్ ఉంటుంది, అన్ని యుటెన్సిల్స్ ఉంటాయి, స్టవ్ ఉంటుంది, ఓవెన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ కూడా ఉంది, బార్బిక్యూ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక చలికాలం కాబట్టి క్యాంప్ ఫైర్ వేసుకొని మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. చూడండి మనిషి దీని ఏమంటారా? బాన్ ఫైరా? క్యాంప్ ఫైర్ బాగుందా? అరే కొంచెం దగ్గర ఉండండి, ఏమవుతుంది? నిజంగా బాగుంది. ఏం చేస్తుండే కాదు. ఇప్పుడు ఎవరు ఫ్లాష్ బ్యాక్ చెప్తారు? ఎందులో ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు చెప్తారు కదా స్టోరీలు. రాజశేఖర్ చెప్తాడు. ఇప్పుడు రాజశేఖర్ గర్ల్ ఫ్రెండ్ చెప్తాడు. నిజంగా ఉండేనా? నిజంగా ఉండేనా? నిజంగానే అబ్బా మొన్ననే వాళ్ళ ఒక్క వాళ్ళందరూ అన్నారు. ఇక్కడ దగ్గర హింటి హింటి అండి, ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుందో? ఆరంట. ఇంకా పేరు నాకు తెలియదు కానీ ఆర్ ఫర్ రాజా, ఆర్ ఫర్ రాణి, ధరణిలోని రాణి, రాజశేఖర్లోని రాజా. ఓకే కావాలని తప్పించుకోవడానికి ఇద్దరు చేతులు 4 చేతులు పెట్టి ఏంటి ఏంటి దండం పెడతావా? ఆ బ్యాచులర్స్ వెళ్తే మాత్రం రచ్చే ఆ మాస్ పాటలు పెట్టుకొని చిల్ అవుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది చూడు మజా. ఇప్పుడు పాప పుట్టిందనుకో మొత్తం తనదే డెసిషన్, తను పెట్టమన్న పాటలే పెట్టాలి, లేదంటే నిజంగానే టాప్ లేచిపోతుంది. నాకు చాలా మంచిగా నవ్వు తెప్పించే కొన్ని వీడియోస్ మా ఛానల్ పెట్టాము, మానిషి రియాక్షన్ క్యాప్చర్ చేద్దామని. పెళ్ళైన తర్వాత చైతన్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు బరాత్లో డాన్స్ చేసింది చూపిస్తున్నాము. చూసుకున్నారా ఇది మీరు అసలు? కనీసం ఈ డాన్స్ చూపిస్తే అయినా ఊపి వచ్చి డాన్స్ చేస్తాడేమో అని వెయిట్ చేసిన. ఎందుకంత సంతోషపడి డాన్స్ చేసిన అనుకుంటున్నారా? ఇప్పుడు డాన్స్ చెప్పి కావాలంటే ఇట్లా ఇట్లా చెయ్యండి మనిషి.
ఇప్పుడు చేయమని చెప్పు. ఇది చెప్పు, గుర్తుందా? నువ్వు పుట్టిన హాస్పిటల్ అమ్మా అది. నువ్వు పుట్టినప్పుడు అమ్మా. అందరు మాస్కులు పెట్టుకుంటారా? ఎవరమ్మా ఎత్తుకుంది? ఎవరు నిన్ను? చిన్న నాన్న ఎత్తుకుందా? నేనెక్కడున్నప్పుడు షిప్లో ఉన్నానా? మరి ఎందుకు పిలవలేదు? నేను పుడుతున్నారా అని. ఒక మనిషి అకోడ్తా అన్నప్పుడు 6 months అనుకుంటా. అమ్మో నా ఫేవరెట్ వీడియో అసలు. నేనే మీ అన్న బాగుంది అంటూనే ముద్దాడుతావే నీవే నా పక్కనుంటే. నేనే మీ అన్న కాసేపు ఎగురు 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 ఎగురు. బాగుందా? బెడ్ బాగుందా? మ్యాజిక్ మనిషి చూడు చూడు. వా మనం ఇలా ఓపెన్ చేయగానే వావ్ స్విమ్మింగ్ పూల్. మనం రాత్రి సినిమా చూడాలనుకున్నా ఇది ఇట్లా ఓపెన్ చేసి పడుకొని మనం సినిమా చూడొచ్చు. రింకి ఇక్కడ నువ్వు లాక్ చేసినావు తల్లి, అందుకే నీకు తెలియనప్పుడు లాక్ను ముట్టుకోకూడదు. నాకైతే మార్నింగ్ లేవగానే రూమ్ నుంచి ఇలా బయటికి మొత్తం విండోస్ తోటి ఉన్న రూమ్ని చూసి చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. వ్యూ చూడండి, నిజంగా ఏదైనా డ్రీమ్ ల్యాండ్లో ఉన్నానా అన్న ఫీలింగ్. అంటే మనం హైదరాబాద్లోనే ఉండి టైం సరిగ్గా లేక ఒక్కరోజు నైట్ స్పెండ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ అనిపించింది. కప్ప మనిషి స్విమ్మింగ్ చేద్దాము. మనిషి దా, తిన్న తర్వాత చేస్తామా? ఇప్పుడే చేస్తా అయిపోద్దిగా. మనిషి స్విమ్మింగ్ ఎందుకు ఇంకా నిల్చో మెల్లగా నేను దిగుతాను. మెల్లగా దిగు. దిగద్దా? ఎంత అవుతుంది చూడండి. ఓ వాటర్ లెవెల్ ఎక్కువైంది నిన్నటికి వచ్చి. అది నిన్న కింద లైట్ వరకు ఉండే. కూర్చుంటే నేను మెల్లగా తీసుకుంటా, కొంచెం చల్లగా ఉంటుంది, ఏం కాదు సరేనా? వదిలేయాలా? అమ్మో లోతు పెరుగుతుందిరా. ఇటు ఇటు పెరుగుతుందట. ఇటు 6 feet అంట. హాయ్ ఆఫ్ చేసి బాబేడమ్మా. అబ్బా ఓవర్ యాక్టింగ్ ఎక్కువైనట్టుంది ఇద్దరికి. అది చూడు, అమ్మని చూడు, అమ్మని చూడు. కొంచెం నింపాలా? సరే సరే అను. నీ భయం చల్లకుండా పట్టుకో. అయిపోయిందా? ఏం చేస్తావు? ఆడుకోవా?
ఇంకెళ్దామా అమ్మ దగ్గరికి వెళ్దామా స్లోప్ ఉందా ఇటు అమ్మా హాయ్ నీకు స్విమ్మింగ్ నేర్పేలా నువ్వు ఏం చేయదు నేను పట్టుకునే ఉంటా అట్లా కాలేనా చేతులు ఇవ్వడానికి రావడానికి పదా మీరేనా ఇలేనా చదవాలమ్మా మరి నువ్వు మొహం మీద నీళ్ళు అయ్యో అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్దామా అమ్మా హాయ్ అమ్మా హాయ్ డాన్స్ కమన్ డాన్స్ మెల్ల మెల్ల వెళ్ళు వాయింకతాడు ఇక ఎక్కడి పైకి పండుకుతున్నారు అదే ఇంకో ఉట్టి చిప్స్ తినొద్దు తల్లి మళ్ళీ ఖరాబ్ అవుతుంది కడుపు ఇడ్లీ మనిషి పూరి పూరి మంచి ఇట్లా ఓపెన్ ఎయిర్లో కూర్చొని తింటే బాగుంటుంది అవన్నీ ప్లాస్టిక్ చెట్లు అనుకున్నావా తల్లి కాదు రియల్ చెట్లు మనిషి అన్నది ప్లాస్టిక్ అని చెప్పి ఇంకో ఈ రౌండ్ రౌండ్ చెట్లు చూసి ప్లాస్టిక్ చెట్టు అన్నది కాదు రియల్ చెట్టు అన్నీ న్యాచురల్ బాలీ వైబ్స్ వస్తున్నాయి కదా ఇక్కడే వంటలు కావాలంటే చేయించుకోవచ్చు ఇక్కడే మంచిగా ఓపెన్ ఎయిర్లో కావాల్సినవి తినొచ్చు మూవీ చూసుకుంటూ అక్కడ పెద్ద స్క్రీన్ మీద అబ్బో హెల్ప్ చేస్తున్నాడా అంకుల్ నీకు మనిషి గుడ్ మనిషి మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరా అసలు ఇలా బయటకు తిరుగుతూ ఉంటే నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనిషి వాళ్ళ బాబాయ్ తోటి ఫుల్ అటాచ్ అయిపోయింది అంటే ఇంతకుముందు దివ్యతోటి ఎట్లాగో మంచిగానే ఫ్రెండ్లీగా ఉంటుంది కానీ బాబాయ్ తోటి కూడా ఫుల్ ఫ్రెండ్లీ అయిపోయి కంఫర్ట్గా ఫీల్ అవుతుంది సో ఇలా అవుటింగ్కి ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి వెళ్తే మనకి మైండ్ రిలాక్స్ అయిపోద్ది కదా మీకు ఎలా అనిపించింది మా స్టేకేషన్ ఎట్ బీట్ బాక్స్ రిట్రీట్ మ్యాగోస్ చేస్కి ఇలాంటి ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి సో మీకు దగ్గరలో నచ్చిన ప్లేస్ని విజిట్ అయ్యి ఫుల్ చిల్ అవ్వండి మరిన్ని డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో మేము వెళ్తూ కొంచెం ఫోటో సెషన్ రాత్రి దిగిన ఫొటోస్ అన్నీ సూపర్ అనిపించినాయి మీకు ఎలా అనిపించింది వీడియో